అందరికీ నమస్కారము. మీ మురళీ శర్మ, శ్రీ శివశక్తి జ్యోతిష్య పీఠం, హిందూపురం. ఈరోజు ప్రత్యేకంగా ఒక విషయము చెప్పాలనుకుంటున్నాను. ఏమంటే చాలామంది నన్ను అడిగారు డ్రెస్ కలర్స్ గురించి. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఫీవర్ జరుగుతోంది, అంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, తర్వాత 10th ఎగ్జామ్స్, చాలా ఎగ్జామ్స్ ఉంటాయి. అలాగే ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఈ ఎగ్జామ్స్కి వెళ్ళేప్పుడు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేప్పుడు మనం సక్సెస్ అవ్వడానికి ఎలాంటి కలర్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనే విషయము చాలామంది నన్ను అడిగారు. అందుకని ఈ వీడియో చేయడం జరుగుతోంది. ఈ కలర్స్ అంటే ఏ కలర్ వేసుకున్నా సరిపోతుంది కదా, దీనికి ప్రత్యేకంగా ఎందుకు అని అనుకోవచ్చు. కానీ ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మన అనుభవంలో వచ్చింది సక్సెస్ అయినవి చాలా ఉన్నాయి. అలాంటి విషయాల్ని అందరికీ తెలియజేయాలనే కోరికతోనే ఇటువంటి వీడియోస్ చేస్తున్నాను. వేరే అన్యథా కాదు. నేను చేస్తున్నదన్నీ కరెక్ట్ అని కాదు, కానీ చాలా మటుకు మంచి ఫలితాలను ఇస్తాయి ఈ కలర్స్ అనేది. ఎందుకు అంటే సింపుల్గా మనం చెప్పాలంటే గ్రీన్ కలర్ని చూసినప్పుడు పచ్చటి చేన్లు, పచ్చటి చెట్ల మధ్య ఉన్నప్పుడు, అటవీ ప్రాంతంలో ఉన్నప్పుడు కానీ మన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే వైట్ కలర్స్ డ్రెస్ వేసుకున్నప్పుడు, లేదు వైట్ కలర్ చూస్తున్నప్పుడు మనశ్శాంతి కలుగుతుంది. రెడ్ కలర్ చూసినప్పుడు కొంతవరకు టెన్షను, భయము ఇలాంటివి కలుగుతుంది. బ్లాక్ కలర్ చూసినప్పుడు కూడా ఒక రకమైన మానసిక అశాంతి, భయము అనేవి కలుగుతుంటాయి. ఎల్లో కలర్ చూసినప్పుడు ఆకర్షణ కలుగుతుంది. ఇవన్నీ కూడా కలర్స్ యొక్క విశిష్టత. ఏ రంగులో ఏ విశిష్టత ఉంది అనేది తెలియజేస్తుంది. ఇంకా చాలా కలర్స్ ఇప్పుడు వచ్చేసినాయి. అన్ని కలర్స్ నుంచి కూడా ఒక విశేషమైన ఫలితం అనేది ఉంటుంది ఖచ్చితంగా అని నేను నమ్ముతున్నాను. దీనిలో మనం ప్రత్యేకంగా వారాలు ఉన్నాయి. వారాలు కూడా భగవంతుని చేత సృష్టించబడిన కాలానికి పెద్దవాళ్ళు నిర్ణయించిన కాల పరిమాణము. ఈ వారాల్లో ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఈ 7 వారాలకి 7 గ్రహాలు అధిపతులుగా ఉంటారు. ఆ గ్రహాలకి అనుకూలమైన వర్ణం, అనుకూలమైన కలర్ వేసుకోవడం వల్ల ఆ వారాధిపతి ప్రసన్నము కావడము, తద్వారా మనము చేసే పనులు సక్సెస్ కావడము అనేది జరుగుతుంది. ఇది అనుభవ సిద్ధమైంది కాబట్టి చెప్తున్నాను. దీనిలో ఇప్పుడు అన్ని వారాలకి కలర్స్ చెప్తాను. ఏ రోజు ఎగ్జామ్ ఉన్నా, ఏ రోజు ఇంటర్వ్యూ ఉన్నా, ఏమైనా ఇంపార్టెంట్ వర్క్ ఉన్నప్పుడు ఆ కలర్స్ యూస్ చేయడం వల్ల ఖచ్చితంగా చాలా మటుకు సక్సెస్ అనేది ఉంటుంది అని అనుకుంటున్నాను. ఆదివారము సూర్యుడి అధిపతి ఎరుపు లేదా రోజ్ కలర్ లేదా పింక్ కలర్ అని చెప్పచ్చు. దీనిలో కొంచెం లైట్ షేడ్ ఉన్నా, డార్క్ షేడ్ ఉన్నా పర్వాలేదు. రెడ్, పింక్, రోజ్ ఎక్సెట్రా ఇలాంటివి. ఇక సూర్యునికి మిత్రులు చంద్ర, కుజ, గురువులు. కాబట్టి ఆదివారం రోజున ఒకవేళ నేను చెప్పిన కలర్స్ లేకపోతే క్రీమ్ కలర్ యూస్ చేయొచ్చు. ఇక ఎల్లో కలర్ యూస్ చేయొచ్చు. గ్రీన్ కలర్ కూడా, బుధుడు కూడా సముడు కాబట్టి గ్రీన్ కలర్ కూడా యూస్ చేయొచ్చు. ఇంకా సూర్యునికి బుధుడు మిత్రుడు కాబట్టి గ్రీన్ కలర్ కూడా చాలా అనుకూలిస్తుంది. ఈ కలర్స్లో కాంబినేషన్లో కూడా వేసుకోవచ్చు. ఎలా అంటే పింక్ అండ్ గ్రీన్ కానీ, ఎల్లో అండ్ పింక్ కానీ, ఎల్లో అండ్ గ్రీన్ కానీ, ఇలా కాంబినేషన్స్ కూడా వేసుకోవచ్చు. ఇక ఆదివారం ఏ కలర్స్ యూస్ చేయకూడదు అంటే శుక్రుడు, శని వీళ్ళిద్దరు శత్రువులు కాబట్టి వైట్ కలర్, మిల్క్ వైట్ అనేది యూస్ చేయకూడదు. బ్లూ కలర్ ఆర్ బ్లాక్ కలర్, బ్లూ అండ్ బ్లాక్, వైట్, ఈ 3 యూస్ చేయకపోవడం మంచిది.
ఇక సోమవారం క్రీమ్ కలర్ చాలా మంచిది. లేకపోతే రెడ్ వాడచ్చు. బుధుడు కూడా చంద్రుడికి మిత్రుడే కాబట్టి గ్రీన్ కూడా వాడచ్చు. కానీ లైట్ గ్రీన్ అంటే ఒకటి పీకాక్ గ్రీన్ అని అనుకోవచ్చు, లేకపోతే ప్యారెట్ గ్రీన్, అలాంటి గ్రీన్స్ డార్క్ గ్రీన్ కాకుండా లైట్ గ్రీన్ వాడచ్చు. ఇక సోమవారం రోజు ఇంకా రెడ్, ఎల్లో, వైట్, బ్లూ, బ్లాక్ ఇవి కూడా వాడచ్చు. కానీ బ్లాక్ పౌర్ణమికి దగ్గరలో ఉండే తిథుల్లో బ్లాక్ వాడడం మంచిది కాదు. అమావాస్యకి దగ్గరలో ఉండే తిథుల్లో అంటే పౌర్ణమి పోయిన తర్వాత 7 రోజుల తర్వాత లేదా 5 రోజుల తర్వాత బ్లాక్ వాడడం మంచిది సోమవారాల్లో. ఇక మంగళవారము రెడ్ ప్రధానమైన కలరు. ఒకవేళ రెడ్ లేని పక్షంలో ఎల్లో, క్రీమ్ కలర్, రెడ్ కలర్, రెడ్లో పింక్ అలాంటిది కూడా వాడచ్చు. రోజ్ కలర్ కూడా వాడచ్చు. రెడ్ షేడ్ ఏదున్నా వాడచ్చు. ఇక వైట్ అండ్ బ్లూ, బ్లాక్ ఈ 3 కూడా వాడచ్చు. వైట్, బ్లాక్ అండ్ బ్లూ. ఆ రోజు ఏది వాడకూడదు మంగళవారము అంటే గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. ఏ గ్రీన్ కూడా, లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఏది కూడా గ్రీన్ కలర్ యూజ్ చేయకూడదు. ఒకవేళ తప్పనిసరి గ్రీనే ఉంటే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో యూజ్ చేయొచ్చు. తప్పనిసరి అయితే చాలా మటుకు వాడకూడదు. ఇక బుధవారము బుధుడు అధిపతి. ఈయనకు ప్రధానమైన రంగు గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ లేని పక్షంలో పింక్ కలర్ చాలా అనుకూలిస్తుంది. ఎందుకంటే రవి బుధులు మిత్రులు కాబట్టి. రెడ్ కూడా అనుకూలిస్తుంది. వైట్, ఎల్లో, బ్లూ అండ్ బ్లాక్ ఇవన్నీ కూడా అనుకూలిస్తుంది బుధవారం ఆపోజిట్ క్రీమ్ కలర్ వాడకూడదు. వైట్లో డల్ వైట్ వాడకూడదు. ఇక గురువారం గురువు అధిపతి. ఈయనకి మెయిన్ కలర్ ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్, డార్క్ ఎల్లో కలర్ ఏదైనా వాడచ్చు. ఆరెంజ్ అనేది ఎల్లో కలర్కి కాదు, అయినప్పటికీ కూడా ఎల్లో లేనప్పుడు ఆరెంజ్ వాడచ్చు. ఇక రెడ్, క్రీమ్ కలర్ మరియు బ్లూ అండ్ బ్లాక్ ఇవన్నీ కూడా వాడచ్చు. గురువారం ఏది వాడకూడదు అంటే గ్రీన్ కలర్, ఏ రకమైన గ్రీన్ వాడకూడదు. వైట్ వాడకూడదు, అంటే మిల్క్ వైట్ వాడకూడదు. డల్ వైట్ వాడచ్చు, మిల్క్ వైట్ వాడకూడదు. ఇక శుక్రవారానికి అధిపతి శుక్రుడు. మెయిన్ కలర్ వైట్, మిల్క్ వైట్. గ్రీన్, బ్లూ అండ్ బ్లాక్ కూడా వాడచ్చు. రెడ్ వాడచ్చు శుక్రవారము. ఎల్లో వాడచ్చు. ఎల్లో కూడా లైట్ ఎల్లో వాడచ్చు, అంటే వైట్ లాగా ఉండే ఎల్లో, లైట్ క్రీమ్ కలర్ అలాంటివి, లేదా లైట్ బిస్కెట్ కలర్ అలాంటివి. గ్రే కలర్ కూడా వాడచ్చు. శుక్రునికి రాహుకు మిత్రత్వం ఉంటుంది కాబట్టి గ్రే కలర్ కూడా వాడచ్చు. ఏది వాడకూడదు అంటే పింక్ కలర్ వాడకూడదు. డల్ వైట్ లేదా క్రీమ్ కలర్ వాడకూడదు. క్రీమ్ కలర్ అంటే లైట్ క్రీమ్ అండ్ వైట్ మిక్స్ అయ్యేది వాడచ్చు. ఓన్లీ క్రీమ్ ఉండేది వాడకూడదు. గ్రే కలర్ చాలా బాగా పనిచేస్తుంది, వైట్ బాగుంటుంది. ఇక శనివారం శని అధిపతి. బ్లూ ఆర్ బ్లాక్ ఈ రెండు చాలా ఉత్తమంగా పనిచేస్తుంది. తర్వాత గ్రీన్ కానీ వైట్ కానీ వాడచ్చు, మిల్క్ వైట్. ఎల్లో కూడా వాడచ్చు, శనివారం బాగుంటుంది, శని గురువులు మిత్రులు కాబట్టి. ఇక ఆ రోజు శనివారం వాడకూడదు పింక్ కలర్ వాడకూడదు, రెడ్ వాడకూడదు, రెడ్ షేడ్ ఏది కూడా వాడకూడదు, క్రీమ్ కలర్ వాడకూడదు. ఇది ఆ వారాల్లో ఆయా రంగులు వాడటం వల్ల వచ్చే ఫలితాలు. ఎగ్జామ్స్కి వెళ్ళేవాళ్ళు, ఇంటర్వ్యూలకు వెళ్ళేవాళ్ళు తప్పకుండా ఈ కలర్స్ యూస్ చేసి చూడండి. రెగ్యులర్గా కూడా ఇలాంటి కలర్స్ యూస్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. యూస్ చేసి చూడండి. ఒకవేళ మీ దగ్గర ఒక కలర్ లేదంటే దానికి ఆల్టర్నేటివ్ కలర్ చెప్పాను కాబట్టి అది యూస్ చేయొచ్చు. అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటున్నాను. శుభం భూయాత్.